భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం కాజ్పేట నుండి హైదరాబాద్ 163 రహదారిపై స్థానిక సిఐ కొండలరావు ఆధ్వర్యంలో ఎస్ఐ వినయ్ కుమార్ సిబ్బందితో విస్తృతంగా వాహనాలు తనిఖీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున కాజీపేట నుండి హైదరాబాద్ 123 రహదారిపై స్థానిక సిఐ కొండలరావు ఆధ్వర్యంలో ఎస్ఐ వినయ్ కుమార్ సిబ్బందితో విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడుతూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నట్లు తేలడంతో వారిని విచారించగా గత 15 రోజుల నుండి ఆలేరు, జనగామ, భువనగిరి పట్టణంలో దొంగిలించిన 2 బజాజ్ పల్సర్, హోండా యాక్టివా వాహనాలను స్వాధీనపరుచుకొని నేరస్తులను రిమాండ్కు పంపామని తెలిపారు. గతంలో వీరు 4 సార్లు జైలుకు వెళ్లొచ్చారని అన్నారు. ప్రజలకు ఎటువంటి అనుమానిత వ్యక్తులు వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కానిస్టేబుల్స్ మహేష్, చంద్రశేఖర్లను అభినందించారు. రాచకొండ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము రోజు రాత్రి టైంలో దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ టైంలో తప్పించుకుని పోవడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎస్ఐ గారి నేతృత్వంలో, వినయ్ కుమార్ గారి నేతృత్వంలో క్రైమ్ టీమ్ తోటి చౌదరి దాబా మెయిన్ రోడ్డు హైవే మీద చౌదరి దాబా దగ్గర జనగామ నుంచి హైదరాబాద్ రూట్లో ఈరోజు వెహికల్ చెకింగ్ చేస్తుంటే మార్నింగ్ టైంలో 7:30 వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 2 అనుమానిత వ్యక్తులు ఒక పల్సరు ప్లస్ ఒక యాక్టివా మీద రావడం జరిగింది. వాళ్ళని ఆపి వాళ్ళ బట్టి బుల్లెట్ వెహికల్కి నెంబర్ ప్లేట్ లేవు. వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేసినప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ చూపించలేకపోయారు, నెంబర్ ప్లేట్ లేదని చెప్పారు. మేము త్వరగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈ బండ్లని మేము దొంగతనం చేసినామని మాకు తెలపడం జరిగింది. ఇమీడియట్గా ఎస్ఐ గారు పంచులను పిలుచుకొని వాళ్ళ యొక్క కన్ఫెషన్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చేసిన దొంగతనాలు ఎక్కడ ఏందని మనం తెలుసుకునగా మొత్తము ఒక 2 దీంట్లో మెయిన్ కంప విజయ్ అని 22 ఇయర్స్ ఉంటాయి. ఆ అబ్బాయికి 23 ఇయర్స్ ఉంటాయి. ఇతను భూపాలపల్లికి సంబంధించిన వ్యక్తి. ఇతను ములుగులో ఉంటాడు, ప్లస్ వాళ్ళ అమ్మమ్మ గారి విలేజ్ భూపాలపల్లి, అక్కడ ఉంటాడు అనమాట. తల్లి చనిపోవడం వల్ల తండ్రి వేరే ఉండటం వల్ల ఇక్కడ ఉంటాడు. ఇతడు మొత్తం గత 15 రోజుల క్రితం మన ఆలేరు వచ్చి ఆలేరులో రాత్రి సమయంలో ఒక పల్సర్ని దొంగతనం చేసిన ఒప్పుకున్నాడు. అదేవిధంగా మనం త్వరగా ఎంక్వైరీ చేయడం ద్వారా మొత్తం 3 దొంగతనాలు చేసినని ఒప్పుకున్నాడు. జనగామ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పల్సర్ తీసిండు. అదేవిధంగా భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 22వ తారీఖు ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక బుల్లెట్ వెహికల్ దొంగతనం చేసిండు. ఈ దొంగతనం చేసిన వెహికల్ని తీసుకెళ్ళి తనకి అమ్ముకోవాలన్న ఉద్దేశంతో ఒక చెట్ల మధ్యలో పొదలలో పెట్టడం జరిగింది. ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆ 2 బండ్లని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 బండ్లని సీజ్ చేయటం, అదేవిధంగా అక్కడి నుంచి చెట్ల పొదలో దాచినటువంటి బుల్లెట్, ఆ పల్సర్ 2 పల్సర్ని కూడా స్వాధీనపరచుకొని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ కంప విజయ్ అనే అతను ఆల్మోస్ట్ 2019లో ఒకసారి దొంగతనం కేసులో ఇంతియార్ గంజ్ పోలీస్ స్టేషన్ వరంగల్లో ఉంటుంది. దాంట్లో ఒక గుళ్ళో దొంగతనం చేసిండు. గుళ్ళో దొంగతనం చేసి జైలుకి పోయిండు. జైలుకి పోయించి వితిన్ 6 మంత్స్లో 3 నెలలు జైల్లో ఉన్నాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత 6 నెలల్లో మళ్ళీ బైకులు దొంగతనం చేయడం స్టార్ట్ చేసిండు. బైకులు దొంగతనం స్టార్ట్ చేసి మట్వావాడ పోలీస్ స్టేషన్లో హౌస్ బ్రేకింగ్ చేయడం, ప్లస్ వరంగల్లోని వివిధ పోలీస్ స్టేషన్లో బైకులు దొంగతనం చేసి జైలుకి పోయిండు. జైలుకి పోయి వచ్చి మళ్ళీ 15 రోజులనే మళ్ళీ బైకులు దొంగతనం చేయడం. ఈ విధంగా ఇప్పటివరకు ఆయన 4 సార్లు జైలుకి పోయి రావడం జరిగింది. దాదాపుగా ఒక 100 బైకుల వరకు, 100 వాహనాల వరకు దొంగతనం చేయటం, తర్వాత పోలీసు వాళ్ళకు దొరకడం, రికవరీ ఇవ్వటం, జైలుకి పోవడం జరుగుతుంది. ఇతను 6 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు మాత్రమే బయట ఉన్నాడు. మనకి లాస్ట్ 2013లో విల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ 2023లో విల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి జైలు పోయిండు. జైలు పోయి ఈ నెలలో లాస్ట్ మంత్ జూన్ 17వ తారీఖు జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిండు.
రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన 15 రోజులు మంచిగానే ఉన్నాడు, 20 రోజుల వరకు. తర్వాతకి ఇమీడియట్గా తన ఖర్చులకు డబ్బులు సరిపోవట్లేదు, ఏం పని చేయడం చేత కాదు కాబట్టి ఈజీగా మన డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక బాయ్ జువెనల్ని సహవాసం ఏర్పాటు చేసుకొని అతడు జనగామలో ఒక రిలేటివ్ ఉన్నాడు ఆ బాయ్ జువెనల్కి. ఆ రిలేటివ్స్ ఇంటికి వచ్చి అక్కడ రూమ్లో ఉండేవాళ్ళు. రూమ్లో ఉన్న తర్వాత ఇంట్లో సరిపోవట్లేదు ఖర్చులు, తాగడానికి తాగుడికి బానిస అవడం వల్ల తాగుడికి డబ్బులు సరిపోవట్లేని ఉద్దేశంతో ఈ బైక్ దొంగతనం చేయడం ఈజీ